స్పెషల్ ఫోకస్. దిస్ ఇస్ సుమిత్ర. దళపతి విజయ్ రాజకీయాల్లో టార్చ్ బేరర్ అవుతారా? ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ లా ఫుల్ టైం పొలిటికల్ స్క్రీన్ పై సంచలనంగా మారుతారా? ఇప్పటికే జెండా ఎజెండాతో తమిళ రాజకీయాల్లో విజయ్ దూకుడుగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు 69వ సినిమా అనౌన్స్మెంట్ ద్వారా ఆ తర్వాత స్క్రీన్ కు గుడ్ బై చెప్పి పాలిటిక్స్ కే ప్రయారిటీ ఇవ్వబోతున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పైగా ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుందనే ప్రకటన తమిళనాడు రాజకీయాలను షేక్ చేస్తోంది. దళపతి విజయ్ రాజకీయాల్లో టార్చ్ బేరర్ అవుతారా? ఎన్టీఆర్ పవన్ లా ఫుల్ టైం పొలిటీషియన్ గా మారుతారా? 69వ సినిమా విజయ్ కి ఆఖరిదా? తమిళ స్టార్ హీరో విజయ్ ఇక ఫుల్ టైం రాజకీయ నాయకుడిగా మారబోతున్నారు అన్నారు. ఇప్పటికే పార్టీ పేరు, జెండా, ఎజెండా, లక్ష్యాలు, సిద్ధాంతాలను ప్రజలకు వివరించారు దళపతి. ఇక రాజకీయ రంగంలో కంప్లీట్ పొలిటీషియన్ గా మారేందుకు ప్రిపరేషన్ చేసుకున్నారు. తమిళ సినీ రాజకీయ వర్గాల్లో ఇదే ఇప్పుడు ట్రెండింగ్ హాట్ టాపిక్. ఇప్పటి వరకు కమిట్ అయిన మూవీలను ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిలో పడ్డారు హీరో విజయ్. దళపతి 69వ సినిమా అనౌన్స్మెంట్ ఇప్పుడు అటు కోలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియాగా కూడా సంచలనంగా మారుతోంది. దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉన్న ఈ సినిమానే ఆయన చివరి సినిమా అంటూ జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. హెచ్ వినోద్ డైరెక్షన్ లో అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని కన్నడ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ది టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసీ వచ్చే ఏడాది అక్టోబర్లో మీ ముందుకొస్తున్నాడు అంటూ పోస్టర్ ను రిలీజ్ చేసింది. దీంతో అభిమానుల్లో ఒకంత సంతోషం, మరోవైపు భావోద్వేగానికి గురవుతున్నారు. విజయ్ ని ఇక తెరపై చూడలేమేమో అనే బాధ ఉన్నా రాజకీయాల్లో తమ నాయకుడు రాణిస్తారనే నమ్మకం అటు ఫ్యాన్స్ లో ఇటు తమిళ రాజకీయ వర్గాల్లో బలంగానే ఉంది. మామూలుగా చెప్పడం కంటే సినిమా ద్వారా తన రాజకీయ లక్ష్యాలను ప్రజల ముందు ఆవిష్కరిస్తే బాగుంటుందన్న ఆలోచనలో విజయ్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. అందుకే తమిళిగ వెట్రి కళగం పార్టీకి మేలు కలిగేలా విజయ్ 69వ సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా బడ్జెట్ 700 కోట్లుగా ఉండనుందని, ఇందులో విజయ్ 275 కోట్ల రూపాయలు భారీ రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇదే నిజమైతే రజనీకాంత్, షారుఖ్ ఖాన్, హాలీవుడ్ స్టార్ రాబర్ట్ డౌనీ తర్వాత దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా విజయ్ రికార్డులకెక్కుతాడు. విజయ్ వయసు 50 ఏళ్లు. విజయ్ కి అటు తమిళ్లోనే కాదు తెలుగు, కన్నడ, మలయాళంలోనూ మంచి మార్కెట్ ఉంది. సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేదు. పాన్ ఇండియా హీరోగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయన సినిమాలు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ఉంటాయి. ఇలాంటి టైంలోనే రాజకీయాల్లో అడుగుపెట్టి సక్సెస్ అవ్వాలని భావిస్తున్నారు ఇళయ దళపతి. ఏ పార్టీలపైన ప్రభావం చూపడుతుంది? అధికారంలో ఉన్నటువంటి స్టాలిన్ నేతృత్వంలో ఉన్నటువంటి డిఎంకేకి నష్టం చేస్తుందా, లేకపోతే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పళనిస్వామి నేతృత్వంలో ఉన్నటువంటి అన్నా డిఎంకేకి నష్టం చేస్తుందా, లేకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి తమిళనాడులో ఎదగాలని కలలు కంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ పైన ప్రభావం చూపడుతుందా అనేటటువంటి ప్రశ్నలకు సమాధానంగా 2026 తమిళనాడు శాసనసభ ఎన్నికలే జవాబు చెప్పేటటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. 2026లో తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. వాటికి గ్రౌండ్ ప్రిపరేషన్ మొత్తం ఇప్పటి నుంచే చేసుకుంటున్నారు విజయ్. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఎన్నికల్లో టీవీకే పార్టీ ఘన విజయం సాధించేలా వ్యూహరచన చేస్తున్నారు. టీవీకేలో ఇప్పటికే పలువురు మేధావులు, తలపండిన రాజకీయ నేతలు భాగస్వామ్యమవుతున్నారు. మరో ఏడాదిలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి తమిళనాడులో ఉన్న రాజకీయ శూన్యతను ఫుల్ఫిల్ చేసే పనిలో పడ్డారు విజయ్. దీనికి ఆయన తీసే 69వ సినిమా పునాది కావాలని భావిస్తున్నారు. అందుకే టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసీ పేరుతో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో మూవీని ప్రజల ముందుకు తీసుకురానున్నారు. తమిళ ప్రజలు, సినీ తారలు, ఇండస్ట్రీతో సంబంధం ఉన్న ప్రముఖులను ఆరాధిస్తారు, గుళ్లు కట్టి పూజిస్తారు. గతంలో ఎన్టీఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, జయలలిత, విజయకాంత్ ఇలా చాలా మంది వెండితెర తారలను
ఇలవేల్పులుగా ఆరాధించిన తీరు ఎవ్వరూ మరిచిపోలేదు. వారిలో ప్రధాన తారాగణమంతా రాజకీయాల్లోనూ రాణించి తమిళ పాలిటిక్స్ ని శాసించిన వాళ్లే. ఇప్పుడు విజయ్ కూడా అదే బాటలో పొలిటికల్ లక్ ను పరీక్షించుకోబోతున్నారు. సినిమా పాలిటిక్స్ కు తమిళనాట విడదీయలేని బంధం ఉంది. అందుకే తమిళగ వెట్రి కళగం అజెండాను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు హీరో విజయ్ ప్లాన్స్ సిద్ధం చేశారు. మరి 2026 నాటికి ఏ మేరకు పార్టీని ప్రజలకు చేరువ చేయగలరు? ఎన్టీఆర్ లా టీడీపీ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి రాగల సత్తా విజయ్ కి ఉందా? జనసేనాని పవన్ కళ్యాణ్ లా ఓర్పు నేర్పుతో సక్సెస్ కొట్టి లాంగ్ రన్ పాలిటిక్స్ ను నడపగలిగే స్టామినా విజయ్ కి ఉందా? ఇంతకీ తమిళనాడులో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? సినిమా పాలిటిక్స్ కు తమిళనాట విడదీయలేని బంధం. తమిళిగ వెట్రి కళగం ఎజెండాను ఆదరిస్తారా? ఎన్టీఆర్ పవన్ లా విజయ్ తమిళనాట విజేత అవుతారా? తమిళనాడు రాజకీయాలకు సినిమాలకు విడదీయలేని అటాచ్మెంట్ ఉంది. అంతేకాదు తమిళ ప్రజలకు భాష సంస్కృతి మీద విపరీతమైన అభిమానం కూడా ఉంది. వాళ్ళు సినీ తారలను తమ సొంత కుటుంబ సభ్యులుగా అభిమానిస్తారు. వారి కోసం ఏం చేసేందుకైనా సిద్ధపడతారు. తొలితరం రాజకీయ నాయకులుగా పెరియార్ రామస్వామి, అన్నాదురైలను ఎంతగా అభిమానించారో వారి పొలిటికల్ లెగసీని కంటిన్యూ చేసిన అలనాటి నటుడు ఎంజి రామచంద్రన్, కవి, సినిమా రచయిత కరుణానిధిని తర్వాత ముఖ్యమంత్రులను చేసిన చరిత్ర తమిళ ప్రజలది. జయలలితను ముఖ్యమంత్రిగా గెలిపించి హీరోయిన్లను కూడా రాజకీయంగా పట్టాభిషేకం చేశారు. కెప్టెన్ గా పిలుచుకునే విజయకాంత్ లాంటి నటులను అసెంబ్లీకి పంపించారు. కమల్ హాసన్, రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానంటే రెడ్ కార్పెట్ పరిచారు. కానీ తలైవా ఎంట్రీ ఇవ్వకుండానే యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు దళపతి విజయ్ వంతు వచ్చింది. తమిళిగ వెట్రి కళగం జెండా ఆవిష్కరణ రోజే స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం ఇలా చాలా పెద్ద పెద్ద మాటలను లోతైన క్షేత్రస్థాయిలో ప్రజల కోసం రూపొందించిన ఎజెండాను విజయ్ బయటపెట్టారు. రాజకీయంగా ఇప్పటి వరకు ఎలాంటి అనుభవం లేకున్నా టీవీకే జెండా రూపకల్పనలో ఇవన్నీ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు విజయ్. ఎరుపు, పసుపు, మెరూన్, ఆకుపచ్చ రంగులతో కూడిన జెండా, అందులో వాగై పుష్పం, అటు ఇటు ఏనుగు చిత్రాలు, ఇలా చాలా డిఫరెంట్ గా జెండా ఉండేలా చూసుకున్నారు. ఈ జెండాపై ప్రముఖ తమిళ కవి తిరువళ్ళువర్ రాసిన పిరపోక్కుం ఎల్ల ఉయిరుక్కుం అంటే పుట్టుకతో అందరూ సమానమే అనే కొటేషన్ ద్వారా పార్టీ సిద్ధాంతాన్ని తెలియచేశారు విజయ్. కులం, మతం, ప్రాంతం పేరుతో కొనసాగే వివక్షకు చరమగీతం పాడుతాను అని, కొత్త రాజకీయానికి పునాదులు వేస్తానన్నారు విజయ్. ఇప్పుడు ఇదే ఎజెండాను చేతబట్టి ప్రజాక్షేత్రంలోకి, ఎన్నికల రణరంగంలోకి దిగబోతున్నారు. 2026లో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సో విజయ్ పార్టీకి చాలా తక్కువ సమయమే ఉంది. ఇంకా క్షేత్రస్థాయిలో పార్టీ బలపడలేదు. సిద్ధాంతాలు, ఎజెండా, మేనిఫెస్టో, ప్రచారం ఇలా చాలా పెద్ద టార్గెట్లే ఉన్నాయి. దీంతో పాటు ఇటు కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎన్నికల్లో విజయానికి ప్రజల మధ్య తిరగాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే విజయ్ లేట్ చేయకుండా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలి అని డిసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయడం ద్వారా పొలిటికల్ వేవ్ ను క్రియేట్ చేసి తనకు అనుకూలంగా మార్చుకోవచ్చు అనేది విజయ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఈ విషయంలో అటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను, ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు విజయ్. వీరిద్దరూ ఇక్కడ సినిమాల నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి సక్సెస్ అయిన వాళ్లే. కాకపోతే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు. జనసేనాని పార్టీ స్థాపించిన 10 ఏళ్ల తర్వాత తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని ఏపీ రాజకీయాల్లో రికార్డ్స్ సృష్టించారు. ఇప్పుడు విజయ్ ని తమిళ జనం ఆదరించి అక్కున చేర్చుకుంటే మాత్రం సీఎం పదవి నల్లేరుపై నడకే అవుతుందని రాజకీయ విశ్లేషకుల భావన. అటు ఎన్టీ రామారావు
అన్నా డిఎంకే ఎంజి రామచంద్రన్, జయలలిత స్థాయిలో టీవీకే విజయ్ దళపతి విజయం సాధిస్తారా, లేకపోతే తమిళనాడు రాజకీయాల్లోకి వచ్చి పెద్దగా ప్రభావం చూపించలేనటువంటి అటు రజనీకాంత్, ఇటు కమల్ హాసన్, అటు శరత్ కుమార్, విజయకాంత్ లెక్క మిగిలిపోతారా అనేటటువంటి ప్రశ్నల నేపథ్యంలో వీటన్నిటికీ సమాధానము 2026 తమిళనాడు శాసనసభ ఎన్నికలే తేల్చబోతున్నాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలి. విజయ్ సినిమాలు ఆపేస్తాడా లేదా అనేది పక్కన పెడితే పొలిటికల్ గా ఎలాంటి స్ట్రాంగ్ స్ట్రాటజీలతో ముందుకెళ్తారు అనేదే ఇప్పుడు ఇంపార్టెంట్. మొన్నటి వరకు తమిళనాడులో ఎన్నికలు అంటే డిఎంకే, అన్నా డిఎంకే మధ్య ఉండేవి. చిన్నా చితక పార్టీలు ఉన్నా అవి ఏదో ఒక పార్టీకి వంత పాడక తప్పలేదు. జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకేలో ఏర్పడిన చీలికలు టీవీకే పార్టీకి కొంత మేరకు కలిసి రావచ్చు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న డిఎంకేను ఢీ కొట్టడం అంత సులభం కాదు. డిఎంకే, అన్నా డిఎంకేకి తమిళనాడులో చాలా బలమైన ఓట్ బ్యాంకే ఉంది. ఆ ఓట్లను చీల్చగలిగితే విజయ్ రాజకీయంగా సక్సెస్ కాగలరు. లేదంటే పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ అనేది క్వశ్చన్ మార్కే అవుతుంది. అప్పుడు సినిమాలు తప్ప వేరే దారి కూడా ఉండకపోవచ్చు. మరి ఎన్టీఆర్ లాగా వాగ్ధాటిగా మాట్లాడగలిగే నైపుణ్యాన్ని, పవన్ కళ్యాణ్ లా పరిస్థితులకు అనుగుణంగా ఓర్పుతో, నేర్పుతో ముందుకు సాగే సహనాన్ని విజయ్ అందిపుచ్చుకుంటారా అనేదే అసలు సిసలు ప్రశ్న. అటు తమిళనాడు, ఇటు ఏపీలో కాంటెంపరరీ పాలిటిక్స్ ను చాలా దగ్గరగా అబ్జర్వ్ చేసిన విజయ్ ఈ విషయంలో తప్పటడుగులు వెయ్యరు అనేదే విశ్లేషకుల అభిప్రాయం. ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది.